సివిల్స్ ఆస్పిరెంట్ వర్సెస్ ఎంబీబీఎస్ స్టూడెంట్ సర్పంచ్ పదవి కోసం ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. గ్రామాభివృద్ధి కోసం రాజకీయాల వైపు వచ్చామని ఇద్దరూ చెబుతున్నారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం వైశాఖపూర్ గ్రామంలో పేద కుటుంబంలో పుట్టిన గ్రీష్మ డిగ్రీ పూర్తి చేసి సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నారు. ఊరికి మంచి చేయాలనే సంకల్పంతో సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేసినట్లు చెబుతున్నారు. ఇక అదే గ్రామానికి చెందిన నిఖిత నాగర్ కర్నూల్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతోంది. ఆమె తండ్రి రాజేంద్ర ప్రసాద్ డిప్యూటీ తహసీల్దార్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. తల్లి చిలకమ్మ హైస్కూల్ టీచర్ గా పనిచేస్తున్నారు. బీసీ మహిళకు అవకాశం రావడంతో తాను సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించుకున్నానని నిఖిత తెలిపారు. వైశాఖపూర్ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యం అంటున్నారు. సివిల్స్ ఆస్పిరెంట్ వర్సెస్ ఎంబీబీఎస్ స్టూడెంట్ సర్పంచ్ పదవి కోసం ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. గ్రామాభివృద్ధి కోసం రాజకీయాల వైపు వచ్చామని ఇద్దరు చెబుతున్నారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం వైశాఖపూర్ గ్రామంలో పేద కుటుంబంలో పుట్టిన గ్రీష్మ డిగ్రీ పూర్తి చేసి సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నారు. ఊరికి మంచి చేయాలనే సంకల్పంతో సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేసినట్లు చెబుతున్నారు. ఇక అదే గ్రామానికి చెందిన నిఖిత నాగర్ కర్నూల్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు. ఆమె తండ్రి రాజేంద్ర ప్రసాద్ డిప్యూటీ తహసీల్దార్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. తల్లి చిలకమ్మ హైస్కూల్ టీచర్ గా పనిచేస్తున్నారు. బీసీ మహిళకు అవకాశం రావడంతో తాను సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించుకున్నానని నిఖిత తెలిపారు. వైశాఖపూర్ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యం అంటున్నారు. సో మొత్తంగా ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ఇద్దరు యువతులు రాజకీయాల వైపు అడుగులు వేయటం ఒక రకంగా తెలంగాణ రాష్ట్రంలోనే చర్చనీయాంశం అవుతోంది. మొత్తంగా సర్పంచ్ ఎన్నికల్లో యువతులు బరిలో నిలుస్తున్నారు. సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న గ్రీష్మ, అదేవిధంగా ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి నిఖిత ఇద్దరు కూడా ఆ ఊరి సర్పంచ్ పదవి కోసం పోటీ పడుతున్నారు. యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది అనేది కూడా చాలాసార్లు స్పష్టమవుతున్న పరిస్థితి. అందులోనూ ఉన్నత విద్యావంతులు రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా గ్రామాలకు అదేవిధంగా ఆ రాష్ట్రానికి కూడా మేలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నాగర్కర్నూల్లో థర్డ్ ఇయర్ చదువుతున్నాను. ఎంబీబీఎస్ చదువుతున్నాను. సాగపురం గ్రామంలో, అది మా గ్రామము. ఇక్కడ సర్పంచ్ గా బీసీ మహిళకి రిజర్వేషన్ రావడంతో నేను ఈ అవకాశం ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. ఈ అవకాశం చాలా వాల్యుబుల్ అనుకొని నా వంతు నేను నా గ్రామానికి సేవ చేయాలనుకొని నా స్వయం కృషితో నేను ముందరికి వచ్చాను. మా పెద్దనాన్న నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఆయన పదవి లేకుండానే చాలా చేశారు మా గ్రామానికి. ఆయన తోడుతో పాటు నేను కూడా చాలా అభివృద్ధి చేస్తా, మా గ్రామాన్ని చాలా కృషి చేస్తా. ఈ షాపూర్ గ్రామాన్ని నేను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాను. యువతి ఇద్దరు కూడా గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్ ఎన్నికల్లో బరిలో నిలిచారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇది హాట్ న్యూస్ అవుతోంది. వనపర్తి జిల్లా పెబ్బేరు వైశాఖపూర్లో ఈ ఆసక్తికర పోటీ నెలకొంది. మొత్తంగా గ్రామాభివృద్ధి కోసమే ఇద్దరు యువతులు కూడా సర్పంచ్ ఎన్నికల్లో బరిలోకి నిలిచామని చెబుతూ ఉన్నారు. ఇక వనపర్తి జిల్లా పెబ్బేరు వైశాఖపూర్లో ఆసక్తికర పోటీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. ఒకవైపు సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న గ్రీష్మ, అదేవిధంగా ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్న నిఖిత గ్రామ సర్పంచ్ పదవి కోసం బరిలో నిలిచారు.